ఇలాంటి క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పరు, నా అక్కడ రాశారు, నాకు నన్ను అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీకు చాలా ఇరిటేటింగ్ రాశారు. 2 things. ఒకటి, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమన్నా ఉందా? అలాగే ఉండదు కదా, అందుకే అదే ఇందాక క్వశ్చన్ చూసినప్పుడే నాకు అనిపించింది అసలు అడిగారు సేమ్ ఆన్సర్. డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది నాకు ఇది ఇంకొక క్వశ్చన్ అడిగేసిన తర్వాత అడుగుతాను. సో బేసిక్లీ అరే ఈ సినిమా నేను చూస్తుంటే ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండేది. నాకు సినిమా కాదు కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు చాలా. ఏమో మరి చెప్తే బాగోదేమో. పర్లేదన్నా, డెఫినెట్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు పాత సినిమాలు అది ఇప్పుడు ఈ జనరేషన్లో తెలియదు కూడా తెలియదు. ఇది కూడా అడిగారు నన్ను, ఎందుకు అది కూడా సమాధానం చెప్పాను. నాకు మౌన్ రాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. భలే క్యారెక్టర్ అది నాకు, అదొకటి. అండ్ హిందీ నామ్ సినిమా, నామ్ చూసి ఉంటారు, దాంట్లో సంజయ్ దత్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ రెండు. ఈడియట్ ఇంచుమించు నాకు అది ఆ కోరిక తీర్చింది. ఈడియట్ కొంత తీర్చింది, విక్రమార్కుడు కొంత, కిక్ కొంత. రెండు క్యారెక్టర్స్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్. యాక్చువల్గా ఈడియట్ ఇంకా ఏంటి కిక్ రెండు ఫిల్టర్లెస్ క్యారెక్టర్స్. సో అది మీరే. సో